ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, ఆయన ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలు గానీ, ఏ విధంగా అందరికీ సహాయపడుతున్నాయి? 6 గ్యారంటీల్లో శ్రీనిధి అనేది ఒకటి ఇంకా ఇవ్వలేదమ్మా. ఓకే. తర్వాత గ్యాస్ కూడా ఒక సిలిండర్ ఇచ్చారు అంతే. హ్మ్. మిగతాది రాలేదు. అంటే ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు కదా! అదొకటి కల్పించారులే. గ్యాస్ మాత్రం ఒకటే వచ్చింది. 3 రావాల్సింది ఇంకా 2 రాలా. దాని మీద క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా తల్లికి వందనం అంటే ఇంతకు ముందు మనకి అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనం చేసి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అని 13,000 ఇచ్చారు కదా! అది మరి ఇచ్చారు. గతంలో నవరత్నాల్లో ఉండి ఇట్లా పిల్లలకి ఇచ్చినంతన ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అన్నారు. మరి ఇప్పుడు కూడా అలా ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటాయి ఉంటాయి. అంటే ఇప్పుడు మిగతా ఉచితాలంటే పోతు చేయటమే అదనమాట. ఇంకా పర్వాలేదు పాలన. అది ఇదివరకు మీద పర్వాలేదు కానీ ఎన్నో ఉచితాలు ఏళ్ల నుంచి మనకి పోలవరం ప్రాజెక్ట్ అనేది పెండింగ్ పడుకుంటూనే వచ్చింది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు దాన్ని పూనుకున్నప్పటికీ ఆయన మరణించడం జరిగింది. మరి ఇప్పటికైనా అవుతుందంటారా? అయిపోతుందని చెబుతున్నాడు. అయిపోతుంది అన్న మరి ఎయిర్‌పోర్ట్ లో తీసుకొస్తాను, రాజధాని కంప్లీట్ అయిపోతుంది అని అంటున్నాడు. మరి ఇవన్నీ చేయగలుగుతాడా నిధులు లేని రాష్ట్రంలో? నిధులు ఇది కొరత ఉంది, బాగా ఉంది. ఏదో మరి లాక్కొస్తున్నారు, మరి ఎట్లా చేస్తారో ఏమో. ఎయిర్పోర్ట్లు ఏదో కొన్ని రెడీ అవుతున్నాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అదే అనమాట. గ్యాస్ సిలిండర్ ఒకటి శ్రీనిధి గ్యాస్ సిలిండర్ ఇచ్చింది కూడా అది క్లారిటీగా లేదు. ఒక్కటి ఇచ్చారు అంతే. అదనమాట. పర్వాలేదు.